గుప్తా అనామికతో, ఈరోజు పౌర్ణమి, నువ్వు ఈ బాలిక శరీరాన్ని వదిలి శాశ్వతంగా పైలోకానికి వెళ్లాల్సిందే, లేదంటే ఈ బాలిక చనిపోతుంది అని చెప్పేసరికి ఆరు చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అనామిక చనిపోకూడదు గుప్తా గారు అని ఆరు అంటూ ఉంటుంది. ఇక లోపలికి వచ్చి చాలా బాధగా అమర్ బాగి వాళ్ళతో ఇలా చెప్తూ ఉంటుంది. నేను ఈ జాబ్ వదిలేస్తున్నాను సార్ అని చెప్పేసరికి అమర్, బాగి, పిల్లలు, సదాశివం అందరూ కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు. ఇక ఆరు చాలా బాధపడుతూ ఇక ఇంట్లో ఉన్న అందరికీ కూడా జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఉంటుంది. మొదటగా పిల్లల దగ్గరికి వెళ్ళి, పిల్లలు జాగ్రత్త, గొడవ చేయకుండా చాలా మంచిగా ఉండండి అని చెప్తూ ఉంటే ఇక అమ్మో ఇలా అంటుంది, నువ్వు మమ్మల్ని అమ్మలాగా చూసుకున్నావు, అలానే మా అమ్మలాగా మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతున్నావా అని అనేసరికి ఆరో చాలా బాధపడుతూ పిల్లలందరినీ కూడా హక్ చేసుకొని బాధపడిపోతూ ఉంటుంది. ఇక బాగి దగ్గరికి వచ్చి, బాగి, ఈ కుటుంబం జాగ్రత్త, అంకుల్, ఆంటీని, సార్ని, పిల్లల్ని బాగా చూసుకో అని ఇక చెప్తూ జాగ్రత్తలు చెప్తూ ఉంటే బాగి కూడా చాలా బాధపడుతూ ఏమైంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక ఆరు బాగిని హక్ చేసుకొని చాలా బాధపడిపోతూ ఉంటుంది. మనోహరి బయటికి వచ్చి ఇదంతా చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఈ రోజుతో ఇక ఈ అరుంధతి శాశ్వతంగా వదిలి వెళ్ళిపోతుంది అని చాలా ఆనందంగా చూస్తూ ఉంటుంది. ఆరు లోపల చాలా బాధపడిపోతూ ఇక బాయ్ బాగి అని చెప్పేసి అలా బయటికి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. మరి నిజంగానే ఆరు శాశ్వతంగా భూలోకాన్ని వదిలి వెళ్ళిపోతుందా, లేదంటే ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం.